शुभोदय बच्चों। आज हम 10वीं कक्षा में बरसते बादल पहला पाठ पढ़ने जा रहे हैं। इससे पहले मैं आप सबको बरसते बादल, बादल मतलब क्या है? बादल का अर्थ है मेघ, क्लाउड्स। बरसना मतलब क्या है? वर्षा का पानी गिरना। बादल का अर्थ है मेघ, जिसे हम तेलुगु में మేఘాలు, మేఘ అంటే ఏంటమ్మా? మేఘములు. బరసన అంటే వర్ష का पानी गिरना అంటే వాన కురియుట. టోటల్గా బరిస్తే బాదల్ అనేటువంటి దానికి మీనింగు కురిసేటువంటి మేఘాలు. ఇక్కడ ఉన్ముఖీకరణ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి అమ్మది. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो, क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती, क्या गाती हो ఏం పాడుతున్నావు, కిసే బులాతి ఎవరిని పిలుస్తున్నావు, బత్లాదో కోయల్ రాణి చెప్పవా కోకిల రాణి. కోకిల మనందరికీ తెలుసు, చాలా మధురంగా పాడుతుంది, తన రాగంతో అందరినీ ఆకర్షిస్తుంది, అవునా కాదా? అటువంటి కోకిల రాణిని అడుగుతున్నారు ఇక్కడ కవి. క్యా గాతీ హో కిసే బులాతి, బత్లాదో కోయల్ రాణి ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, చెప్పవా కోకిల రాణి. ప్యాసీ ధరతి దేఖ్ మాంగతి హో, క్యా మేఘోం సే పానీ. ప్యాసీ ధరతి, ప్యాసీ అంటే ఏంటమ్మా? దాహంతో ఉండేటువంటి ధరతి, భూమి. దేఖ్ మాంగతి చూస్తూ అడుగుతున్నావా మేఘాలకి నీళ్ళని. ప్యాసీ అని ఎందుకన్నారు ఇక్కడ? సమ్మర్ అనేటువంటిది, వేసవి కాలం అనేటువంటిది మనందరికీ తెలుసు ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో. ప్రతి ఒక్క నది కానివ్వండి, నదులు కానివ్వండి, జలాశయాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఏవైనా సరే మొత్తానికి అన్నీ కూడాను వాటర్ అనేటువంటిది లేకుండా పూర్తిగా డ్రై అయిపోతుంది. ఎండ వేడికి అన్నీ ఎండిపోతాయి. భూమి కూడా బీట్లు వచ్చేస్తూ ఉంటుంది. వర్షాని కోసం దాహంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ భూమిని అంటున్నారు, మేఘాలకి ఏం అడుగుతున్నావు నీళ్ళని, మేఘాలకి నీళ్ళని అడుగుతున్నావా అంటూ. ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి అమ్మా. मीठे गीत किसे गाती है. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, మీఠే గీత్ కౌన్ గాతీ హే. మీఠే గీత్ అంటే మధురమైనటువంటి, మీఠా అంటే స్వీట్, మీఠే గీత్ అంటే మధురమైనటువంటి పాట ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు ఇక్కడ మధురమైనటువంటి పాట? కోకిల రాణి, అవునా? రెండవ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ప్యాసీ ధరతి పానీ కిసే మాంగ్తీ హే. ప్యాసీ ధరతి, దాహంతో ఉండేటువంటి ఈ భూమి నీళ్ళని ఎవరికి అడుగుతుంది? ఇంకెవరికి అడుగుతుంది? మేఘాలకి. అంతేనా కాదా? ఒక భూమి మాత్రమే కాదు, భూమాత మాత్రమే కాదు, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క జీవరాశి కూడా వర్షం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితే. ఎండాకాలం ఉన్నదంటే ఎప్పుడు వర్షాలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి ప్రాణులమే మనమందరమే కూడాను. ఎవరమైనా సరే మేఘాల వైపే ఒక దృష్టిని నిలుపుతూ ఉంటాం. ఎప్పుడు కురుస్తుందా,
ఆ మేఘాలు ఎప్పుడు కురుస్తాయా, ఎప్పుడు వర్షాన్ని ఇస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంటాం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్, బాదల్ ప్రకృతి की शोभा बढ़ाते हैं कैसे? బాదల్ ప్రకృతి की शोभा बढ़ाते हैं. మేఘాలు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని ఇంకా పెంచుతాయంట. ఎలా? कैसे అంటే ఎలా? అవునా, నిజమా కాదా? నిజమే. అది ఎలాగో చూద్దామా? మనందరికీ తెలిసిందే, కాకపోతే ఒకసారి దాన్ని స్మరించుకుందాం. ఆకాశంలో మేఘాలు నల్లగా ఉంటాయి, అవునా? ఆ మేఘాలు ఆకాశంలో 4 వైపులా ఇటు అటు తిరుగుతూ గర్జిస్తూ ఉంటాయి. ఎలా గర్జిస్తూ ఉంటాయి? ఆకాశంలో ఇటు అటు తిరుగుతూ ఉండేటప్పుడు ఒకదానికి ఒకటి తగిలేటప్పుడు గర్జన వస్తుంది, సౌండ్ వస్తుంది. అప్పుడు ఒక మెరుపు మెరుస్తుంది. ఆ మెరుపు మెరవగానే ప్రకృతి అంతా కూడా ఉలిక్కి పడుతుంది. మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ మేఘాలు నీళ్ళని కురిపిస్తూ, వర్షాన్ని కురిపిస్తూ ప్రకృతిలో ఉండేటువంటి అణువులో కూడా మార్పుని తెస్తుంది. అణువులో కూడా ఆ మేఘాల నుంచి కురిసేటువంటి నీటి బిందువులు ఏవైతే ఉన్నాయో అవి కింద జారి మట్టిలో కలిసి, మట్టిలో నుంచి ప్రతి ఒక్క అణువు నుంచి కూడా కొత్త మొలకలు అనేటువంటి రావడం, కొత్తగా చిగురులు అనేటువంటివి రావడం, ఆ చిగురుల పైన ఒక అందమైనటువంటి పుష్పాలు, ఫ్లవర్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అందరిలో కూడాను, ప్రకృతిలోనే కాదు ప్రతి ఒక్కరిలో కూడాను ఒక కొత్త ఉత్సాహాన్ని, ఒక ఎనర్జీ అనేటువంటిది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా తీసుకుంటే మేఘాలు అనేటువంటివి ప్రకృతి యొక్క అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నాయనే చెప్పాలి. ఒప్పుకోవచ్చా మనం ఈ విషయాన్ని? తర్వాత ఉద్దేశ్యం. అసలు ఈ లెసన్ ఇవ్వడానికి రీజన్ ఏంటి చూద్దాం. ఇక్కడ प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ఉద్దేశ్యం అసలు ఈ లెసన్ మనకి ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ప్రకృతికే ప్రతి కావ్య రచనాకే ప్రోత్సాహం. ప్రకృతి పట్ల కావ్యాలు రచించే విధంగా మిమ్మల్ని మోటివేట్ చేయడం. ఎవరికి తెలుసు ఎవరిలో ఎటువంటి టాలెంట్ ఉందో? తెలియదుగా. కొంతమంది పాటలు పాడడం అంటే చాలా ఇష్టంగా భావిస్తుంటారు, కొంతమంది దేశం పైన భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, కొంతమంది కవితలు రాస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి, ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రకృతి పట్ల కూడా కావ్య రచనలు చేసే విధంగా మోటివేషన్ అనేటువంటిది ఇవ్వడం. ఇస్కే సాత్ సాత్, అది కాకుండా సౌందర్య బోధకరానా, మనం ఏదైనా ఒక ప్రదేశాన్ని సందర్శించామనుకోండి, దాన్ని ఎంత చక్కగా వర్ణించవచ్చో ఈ లెసన్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఏదైనా సరే దానికి తగినటువంటి వర్ణన ఇవ్వడం అనేటువంటిది మనలో కలగవలసినటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి కళ, ఆర్ట్. సో అటువంటి కళ కూడా మనలో, అటువంటి టాలెంట్ కూడా బయటికి కనిపించే విధంగా చేయడం. మనోరంజన్కి భావన జగానా, చూసేటువంటి ప్రకృతి యొక్క అందాన్ని చూసి ఆహ్లాదాన్ని పొందేటువంటి ఆ భావన కలగడం అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి భావన. ఎంజాయ్ చేయడం, ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ఒక్క అణువుని కూడా మనం అనుభూతిని పొందడం, అది పొందగలిగే విధంగా ప్రోత్సాహన ఇవ్వడం.
और प्रकृति संरक्षण के लिए ప్రేరిత करना इसका ఉద్దేశ్య है. వీటితో పాటు ఏంటవి, కావ్య రచనలు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ సౌందర్యాన్ని బోధించగల, సౌందర్య వర్ణన చేయగలిగినటువంటి ప్రోత్సాహం అందిస్తూ మనోరంజన్ ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఏదైనా సరే అనుభూతి పొందగలిగే విధంగా మనం ఉండే విధంగా చూస్తూ ప్రకృతి సంరక్షణకే లియే ప్రకృతిని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా మనలో కలగాలి. ఎప్పుడు కలుగుతుంది అని అంటే ఆ ప్రకృతిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనము తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దాన్ని కాపాడుకునే బాధ్యత మనం తీసుకుంటాం. సో మొదట ఇక్కడ దాని యొక్క అందాన్ని వర్ణిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని చెప్పుతూ అందులో ఉండేటువంటి అవసరాలు, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తూ దాని పట్ల మనకు ఉండేటువంటి బాధ్యత, కర్తవ్యం, రెస్పాన్సిబిలిటీ ఏంటనేటువంటిది చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇక్కడ చూద్దాం విధా విశేష్. బరస్తే బాదల్ కవితా పాఠే. ఈ లెసన్ ఏదైతే ఉందో బరస్తే బాదల్ అనేటువంటిది ఒక కవితా పాఠం అంటారు. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. కవితా పాఠం అనేటువంటిది ఏదైతే ఉంటుందో మన భావనాంకో, మన ఆలోచనని, మన భావనని ఇంకా పెంచుతుంది. అంతేకాకుండా సౌందర్య బోధకోబి సజాతి సవార్తి హే, అందులో ఉండేటువంటి అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. కవిత వర్ణనతో ఇంకా రెట్టింపు చేస్తుంది దానిలో ఉండేటువంటి భావాన్ని కానీ, అందాన్ని కానీ, వర్ణనని కానీ. ప్రస్తుత కవిత నాద్ కే సాత్ గేయ యోగ్య హే. ప్రస్తుత కవిత, ఇప్పుడు ఉండేటువంటి ఈ కవిత ఏదైతే ఉందో నాద్ కే సాత్, నాద్ అంటే రాగయుక్తంగా, ధ్వని, నాద్ యా ధ్వని అంటే రాగయుక్తంగా, గేయ యోగ్య హే పాడేటువంటి యోగ్యత కలిగినటువంటిది. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ హే. ఇస్మే అంటే ఈ పాఠంలో అనుప్రాస్ అంటే ఏంటి, అది ఒక అలంకారం. అలంకారం అంటే వ్యాకరణాంశంలో ఒక పార్ట్. అలంకారాలు అనేటువంటివి మన తెలుగులో ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి. అలంకారము అని అంటే ఏంటి, అలంకరణ ఏదైతే మనం చేసుకుంటూ ఉంటామో, అంటే మనం అందరివి కూడా చాలా అందంగా ఉంటాం, కానీ ఆ అందాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలి, ఇంకా అందంగా కనిపించాలి అని అంటే మనం ఏం చేస్తాం, అలంకరణ చేసుకుంటాం. అవునా కాదా? అలంకరణ చేసుకునేది దేనికోసం, అందాన్ని ఇంకా రెట్టింపు చేయడం కోసం. అలాగే ఇక్కడ వాక్య రచనలో కూడా ఇంకా వినసొంపుగా ఉండేటువంటి ఒకే ఒక పదం ఉంటుంది, దాన్ని ఎంత వినసొంపుగా చేయాలి అనేటువంటిది అలంకరణ. ఆ చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని అలంకార్ అంటారు. సో అటువంటి అలంకార్ అనేటువంటి గ్రామర్ టాపిక్లో ఒక పార్ట్ ఉంది, ఒక భేద్ ఉంది, అనుప్రాస్ అలంకార్. సో అదే అనుప్రాస్ అలంకార్. అనుప్రాస్ అలంకార్ అంటే ఏంటి, ఒక పదాన్ని పదే పదే రిపీటెడ్గా యూజ్ చేస్తే అది అనుప్రాస్ అలంకార్ అవుతుంది. ఈ పాఠంలో కూడా మనకి అనుప్రాస్ అలంకార్ని చాలా అందంగా ఉపయోగిస్తూ వర్ణించారు. నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఇంత అందంగా నెక్స్ట్ కవి పరిచయం చూద్దాం. ఎంత అందంగా వర్ణించారో చదివితే కానీ మనకు తెలియదు, కానీ అంత అందమైనటువంటి, అంత అర్థాన్ని ఇచ్చేటువంటి ఈ పద్యం రచించినటువంటి కవి సుమిత్రానందన్ పంత్. కవి పేరు సుమిత్రానందన్ పంత్. ఆయన ఇక్కడ చూడండి, ఆయన కోసం మనం తెలుసుకుందాం. प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ.
అంటే ప్రకృతికే బేజోడు కవి. ప్రకృతిని వర్ణించడంలో ప్రకృతిని వర్ణించేటువంటి కవులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కవులు ఉన్నారు. దేశం కోసం వర్ణించే వాళ్ళు ఉన్నారు, ప్రకృతి కోసం వర్ణించే వాళ్ళు ఉంటారు, నీతి వాక్యాలు చెప్పేటువంటి కవులు ఉన్నారు, ఎంతోమంది కవులు ఉన్నారు. అందులో ప్రకృతిని వర్ణించేటువంటి కవులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళలో బేజోడు కవి, వాళ్ళలో సాటి లేనటువంటి కవి, బాగా పేరు పొందినటువంటి కవిగా గుర్తింపు పొందినటువంటి సుమిత్రానందన్ పంత్ ఈయన పేరు. ఈయన सन 1900 में अल्मोड़ा में हुआ. ఈయన యొక్క జన్మము 1900లో అల్మోడా అనేటువంటి ప్రదేశంలో జరిగింది, ప్రాంతంలో జరిగింది. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. साहित्य लेखन के लिए, సాహిత్య అంటే లిటరేచర్ రచించినందుకు గాను ఈయనకి సాహిత్య అకాదమీ పురస్కార్, అలాగే సోవియత్ రూస్ పురస్కార్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జ్ఞానపీఠ పురస్కార్ కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. इनकी रचनाएं प्रमुख रचनाएं అని ఎందుకన్నారు? इनकी रचनाएं बहुत सारी है అంటే ఈయన రచించినటువంటి రచనలు చాలా ఉన్నాయి. ఎంతోమంది కవులు 1-2 రచనలు రచించినటువంటి వాళ్ళు కాదు, ఎంతోమంది కవులు ఎన్నో రచనలు రచించారు. కానీ అందులో బాగా ఫేమస్ అయినటువంటివి అంటే బాగా వాళ్ళకి పేరు తెచ్చినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనకి ఈ పాఠ్యపుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది, మన టెక్స్ట్ బుక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో సుమిత్రానందన్ పంత్ గారు కూడా రాసినటువంటి రచనలలో చాలా ప్రముఖమైనటువంటి బాగా ఫేమస్ అయినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో అవి వీణా, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्या, स्वर्ण किरण, कला और बूढ़ा चांद అనేటువంటిది ఒకటే, తథా చిదంబర ఆది. సో ఇవన్నీ కూడా ఆయనకి బాగా పేరు తెచ్చినటువంటి రచనలు. వీటిలో పైన ఇచ్చేటువంటి జ్ఞానపీఠ పురస్కార్ అనేటువంటిది ఏదైతే ఉందో చిదంబర అనేటువంటి రచన రచించినందుకు గాను ఇవ్వడం జరిగింది. नेक्स्ट इनका निधन सन 1977 में हुआ. ఈయన 1977లో మరణించారు. ఇది కవి యొక్క పరిచయం. తరువాత నెక్స్ట్ छात्रों के लिए सूचनाएं. छात्रों के लिए ఫర్ యూ ఓన్లీ అన్న స్టూడెంట్స్ చేయవలసినటువంటివి ఏంటి అంటే విషయ ప్రవేశ ధ్యాన్ సే పढ़िए, పాఠ్య విషయ సమझिए. విషయ ప్రవేశ్ నెక్స్ట్ పేజ్లో మనకి ఉంటుంది విషయ ప్రవేశ అనేటువంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదవాలి. అలాగే పాఠ్య విషయ సమझिए, దాన్ని చదివినప్పటికే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఆ పాఠంలో దేనికోసం వర్ణించుంటారు అనేటువంటిది కాస్త అవగాహన అనేటువంటిది కనబడుతుంది. पाठ ध्यान से पढ़िए, जिस शब्द का अर्थ समझ में नहीं आता है उसके नीचे रेखा खींचिए. पाठ ध्यान से पढ़िए, లెసన్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదవాలి. जिस शब्द का अर्थ समझ में नहीं आता है, ఏ వర్డ్ యొక్క మీనింగ్ అయితే మనకి తెలియకుండా ఉంటుందో, న్యూ వర్డ్స్ అనేటువంటివి చాలా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక కొత్త పదం అనేటువంటిది వచ్చిందనుకోండి, ఉస్కే నీచే రేఖా కీజియే, దాన్ని అండర్లైన్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. రేఖాంకిత శబ్దం కే అర్థ్ శబ్దకోశ్ మే ఢూంఢియే, ఆ అండర్లైన్ చేసినటువంటి వర్డ్ యొక్క మీనింగ్ ఫస్ట్ మనం చేయవలసింది డిక్షనరీలో వెతకడం, లేదా ఫ్రెండ్స్ ఉంటే పక్కన డిస్కస్ చేయడం, ఏవీ లేకపోతే టీచర్నైనా అడగడం. ఇవి ఎప్పుడు కూడా మనం చేస్తూ ఉండాలి. समझ में न आने वाले अंश हो तो छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. ఒంటరిగా ఉండేటప్పుడు మీరు చూస్తారు, మీకు మీనింగ్ అర్థం కావాలనుకునేటప్పుడు ఆ మీనింగ్ ఏంటనేటువంటిది తెలుసుకోవాలి అని అంటే డిక్షనరీ అనేటువంటిది ఖచ్చితంగా మనం ఉపయోగించాలి. డెఫినెట్గా డిక్షనరీ అనేటువంటిది యూజ్ చేయాలి. సో ఒకవేళ అది మీకు అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్కి అడిగి డిస్కస్ చేయడం, లేదు అని అంటే టీచర్తో అయినా సరే డిస్కస్ చేసుకొని దాని అర్థాన్ని అప్పటికే తెలుసుకోవాలి.
ఏది కూడా డిలే చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ విషయ ప్రవేశ్. విషయ ప్రవేశ్కి వెళ్తే नेक्स्ट विषय प्रवेश. देखो यहाँ पर वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. वर्षा ऋतु వర్ష రైనీ సీజన్ అనేటువంటిది హమేషా ఆల్వేస్ ఎప్పుడు కూడా అందరికీ ఇష్టమైనటువంటి సీజన్. అవునా కాదా? ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఎందుకంటే వర్షం పడగానే మేఘాలు ఉరమగానే వెంటనే చల్ల గాలి వీస్తుంది. అదే సమయంలో ఆ గాలి మన శరీరానికి, మన బాడీకి తగలగానే చల్లగా వేడిగా ఉండేటువంటి సమ్మర్లో ఆ చల్లని గాలి తగలగానే ఎంతో హాయిగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అప్పటికే మనస్సు కాస్త కుదుట పడుతుంది. అమ్మయ్యా, ఇప్పటికైనా గాలి తగిలింది, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు క్లైమేట్ అంతా కూడా అనేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది వెంటనే ఇమ్మీడియట్గా మనకు కలుగుతుంది. అదే అందుకే అంటున్నారు చూడండి, చల్లని గాలి, మేఘాల నుంచి వచ్చేట చల్ల గాలి తగిలితేనే మనలో అంత మార్పు వస్తుంది. ఇంకా మేఘాలు కురిసి వర్షం పడి ప్రకృతిలో మార్పులు కలిగిన తర్వాత కంటికి కనువిందుగా కనిపిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. సో అందుకే అంటారు వర్షాకాలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి సీజన్. నెక్స్ట్ చూడండి, वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. నిజమే కదా, ఇందాక మనం అనుకున్నాం వర్షాకే సమయ్, రైనీ సీజన్ జరిగేటప్పుడు, రెయిన్ వచ్చేటప్పుడు, వర్షం కురిసే సమయంలో ప్రకృతికి సుందరత, ప్రకృతిలో ఉండేటువంటి సౌందర్యం ఏదైతే ఉంటుందో దేఖనే లాయక్ హోతీ హే, చూడదగ్గ దృశ్యం అందంగా కనిపిస్తూ ఉంటుందట. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. అంటే పేడ్ పౌధే, వర్షం పడే సమయంలో పేడ్ పౌధే, చెట్లు, మొక్కలు, పొదలు ఏవైతే ఉన్నాయో, పశు పక్షి, జీవ జంతువులు, పశువులు కానీ పక్షులు కానీ, మనుషులు కూడా, పర్సన్స్ కూడా, జనాలు కూడా, और यहाँ तक कि ఇవే కాదు, చెట్లు పొదలు కానీ, చిన్న చిన్న గడ్డి పరగలైనా సరే, పశుపక్షులు, జంతువులు, యానిమల్స్, బర్డ్స్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, అలాగే ప్రతి ఒక్క వ్యక్తి అయినా సరే, వీళ్ళు కాకుండా ధర్తీ భీ, అక్కడికి భూమాత కూడా ఖుషీసే ఝూమ్ ఉఠ్తీ హే, ఎగిరి ఆనందంతో పులకించిపోతాయంట. इसी సౌందర్య का वर्णन यहाँ प्रस्तुत किया गया है. అదే సౌందర్యాన్ని ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి కవి. ప్రకృతిలో జరిగేటువంటి ఆ మార్పులు, ఆ అందం అనేటువంటిది, ఆ సౌందర్యం అనేటువంటిది అది మనకి కళ్ళకి కట్టినట్టుగా ఆయన భావనని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు మనం విషయ ప్రవేశ అయ్యింది కదా, ముందే మనం చెప్పుకున్నాం ఈ పద్యం అనేటువంటిది, ఈ పోయం అనేటువంటిది గానే యోగ్య, రాగయుక్త గానే యోగ్య, అంటే ఒక రాగాన్ని ఇచ్చి చక్కగా పాడేటువంటి యోగ్యత కలిగినటువంటిది. పద్యం అనేటప్పటికీ ఏదో ఒక రాగం అనేటువంటిది ఇచ్చి వినిపించాలి పిల్లలకి, స్టూడెంట్స్కి అని ఒక చిన్న రూల్ ఉంది. ఎందుకు అని అంటే నార్మల్గానే మనం ఏది కూడా ఇంట్రెస్ట్ చూపించాం చదవడానికి. అదే సినిమాలు అనుకోండి, లేదా పాటలు అనుకోండి, సినిమాల్లో వచ్చేటువంటి పాటలు ఏవైతే ఉంటాయో వినగానే ఇట్టే పట్టేస్తాం, చూడకుండానే పాడుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ మ్యూజిక్కి ఉండేటువంటి ఇంపార్టెంట్ అది. అదే రాగయుక్తంగా, అదే రాగాన్ని వినిపిస్తూ కనుక మిమ్మల్ని అలరింపజేస్తే ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు అనేటువంటి ఒక భావన. ఖచ్చితంగా నేర్చుకోవాలి, అలాగైనా సరే మీకు రావాలి ఈ పద్యం పూర్తిగా. అందుకోసమే నేను కూడా ఇక్కడ మీకు పాడి వినిపించాలి అని అనుకుంటున్నాను. ఒకసారి వింటారా మరి?
झम 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 मेघ बरसते हैं सावन के, झम 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 मेघ बरसते हैं सावन के, छन 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 गिरती बूंदे तरुओं से छनके, छन 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादर टर टर करते झिल्ली बजती झंझन, दादर टर टर करते झिल्ली बजती झंझन, म्याऊं म्याऊं रे मोर पियो पियो चातक के गन, म्याऊं म्याऊं रे मोर पियो पियो चातक के गन, उड़ते सोन बाल गार्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धारा ये झरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, रज के कन कन में तृण तृण को पुलकावली थर, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन। ఇది మన బరిస్తే బాదల్ కవిత. దీన్ని మీ అందరూ కూడా ఇష్టపడతారని, చక్కగా నేర్చుకుంటారని, ఈ రాగయుక్తంగా పాడి అయినా ఈ పద్యాన్ని మీకు కంఠస్థం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజుతోటి మన పాఠాన్ని ఇక్కడితో ముగిస్తూ, రేపు ఈ పద్యం యొక్క భావాన్ని మీకు వర్ణించడం జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రం మీరు చేయవలసింది డెఫినెట్గా ఉన్ముఖీకరణ నుంచి కవి పరిచయం వరకు ఉండేటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా రీడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పదాన్ని కూడా చదవాలి. కవి పరిచయం ఖచ్చితంగా అందరికీ వచ్చేయాలి. ఇది మీరు ఈరోజు చేయవలసినటువంటిది.